హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అయితే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి ఈ గెటప్లో ఇలా ఉంది అని అనుకుంటున్నారా? నాకైతే ఈరోజు ఒక షూట్ ఉందన్నమాట. సో ఆ షూట్ గురించి అనేసి నేనైతే ఇలా రెడీ అయ్యాను. ఫైనల్గా అయితే నేనైతే ఇలా రెడీ అయిపోయాను అనమాట. చిన్న నార్మల్గా నా దగ్గర ఉండే ఏదో ఒకటే జత కమ్మలు అనమాట. సో ఇవి పేరప్ చేశాను. ప్రతి దానికి కూడా ఎలా ఉన్నాయి ఏంటైతే ఒకసారి చెప్పండి. బ్యాంగిల్స్లో అయితే ఇవి 2 అయితే సెలెక్ట్ చేశాను. ఈ రెండిట్లో ఏది వేసుకోవాలంటే నాకైతే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. ఇదైతే కొంచెం హెవీ అనిపిస్తుందేమో అని అనుకుంటున్నా. బట్ దీని మీదకి అయితే కొంచెం హెవీ ఉంటేనే బాగుంటుంది కదా. ఇదైతే కొంచెం సింపుల్గా ఉంది. బట్ నా ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందనమాట. నార్మల్ సింపుల్ బ్యాంగిల్స్ వేసుకున్నాను అండ్ ఇయర్ రింగ్స్ సింపుల్గా నెక్ చైన్ వేసుకున్నాను అనమాట. ఇది హాఫ్ శారీతో ఉన్నాను. ఎలా ఉన్నాను ఏందనేది కామెంట్ చేయండి. ఫైనల్గా అయితే ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరిపోయాము. మార్నింగ్ అప్పుడు టైం వచ్చేసి అయితే 6 అవుతుందన్నమాట. అప్పటికి ఇంకా తెల్లారనే లేదు, కొంచెం లైట్గా ఉండే అనమాట. మా లక్ ఏంటంటే మాకు ఇంకా అక్కడికి ట్రాఫిక్ కూడా ఎక్కువ లేకపోవడం వల్ల మేమైతే ఒక 15 మినిట్స్ 20 మినిట్స్లో అయితే లొకేషన్కి అయితే చేరుకున్నాము. ఫైనల్గా అయితే మేమైతే రీచ్ అయిపోయామండి. ఎందుకంటే ట్రాఫిక్ కూడా ఎక్కువ లేకపోవడంతో అయితే తొందరగా వచ్చేసాము. అందులో ఒకటి ఇంకా ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇంకంత బిజీగా ఏమి ఉండదు కదా. ఇంకా ఆల్రెడీ లొకేషన్ చూస్తేనే అర్థమైపోయి ఉండొచ్చు మేము ఎక్కడికి వచ్చాము అనేది. అదేనండి, మన క్లాక్ టవర్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఫస్ట్ అయితే నాకు ఫ్లాగ్ చూడగానే అయితే ఫస్ట్ సెల్యూట్ చేసిన తర్వాత నేనైతే వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను. ఎందుకో నాకు అట్లా అనిపించింది. అసలు మార్నింగే కాబట్టి అయితే వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. మబ్బు అయితే చాలా పట్టింది. యాక్చువల్గా వర్షం పడుతుందేమో అని అనుకున్నాం కానీ బట్ ఒక 20 మినిట్స్లో అసలు మొత్తం కూడా ఇట్లా తిరగమారుగా అయిపోయిందనమాట. వర్షం పడుతుందేమో అనుకుంటే ఎండ వచ్చేసింది. అక్కడ షూట్ మేమే చేస్తున్నామని అనుకున్నాం కానీ అక్కడ చాలామంది షూట్ చేయడానికి అయితే వచ్చారు. మేము ఫస్ట్ వెళ్ళింది అయితే మేమే వెళ్ళామన్నమాట. తర్వాత టైం ముందుకెళ్తున్న కొద్ది అయితే చాలామంది అయితే వచ్చారు. అప్పుడైతే తిని ఎవరు ఏందనేది అయితే మీకు ముందే మీకే తెలుస్తుంది. ఇక్కడ షూట్ కంప్లీట్ చేసుకొని వేరే ప్లేస్ దగ్గరికి అయితే వెళ్ళేటప్పటికప్పుడు టైం 8 అవుతుందన్నమాట. సౌండ్స్ అనేది కూడా 8. మొత్తానికైతే అక్కడ కంప్లీట్ చేసుకొని అయితే వేరే దగ్గరికి అయితే వెళ్తున్నాము. అది అక్కడికి వెళ్తున్నాము ఏందనేది అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. నిజంగా హాఫ్ శారీ కట్టుకొని అయితే క్యారీ చేయడం అయితే బైక్ మీద ట్రావెల్ చేయడం అనేది అయితే అసలు చాలా కష్టం అండి. అసలు ఎందుకంటే మేము పడ్డ తిప్పలు అయితే అంత ఇంత అయితే కాదు. తను చీర కట్టుకుంది, నేనైతే హాఫ్ శారీ వేసుకొని అయితే దాన్ని క్యారీ చేయాలంటే అసలు అది మాతోనైతే కాలేదు. అసలు అది మొత్తానికైతే లొకేషన్ దగ్గరికి వచ్చాము. మీకు ఆల్రెడీ తెలిసిపోయే ఉంటుంది మేము ఎక్కడికి వచ్చాము ఏందనేది అయితే. అదేనండి, మన చార్మినార్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ కూడా కొన్ని క్లిప్స్ తీసుకుందాము, ఇక్కడ కూడా కొన్ని వీడియోస్ క్యాప్చర్ చేద్దాం అన్నట్టుగా అయితే మేము చార్మినార్ దగ్గరికి వచ్చాము. మేము అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి అయితే కొంచెం ఒక 7-10 మినిట్స్ అయితే పట్టింది. ఎక్కువ కూడా టైం ఏం పట్టలేదు, కొంచెం దగ్గరనే కదా. ఇక్కడైతే కొంచెం మంచిగా అనిపించాయి అన్నమాట పావురాలు. అప్పుడే మేత మార్నింగే కాబట్టి అయితే కొంచెం అక్కడికంటే ఇక్కడ కొంచెం క్రౌడ్ అనేది అయితే ఎక్కువ కనిపించింది. ఎందుకంటే అప్పుడప్పుడే కొంచెం షాప్స్ అయితే మేము ఇక్కడికి రాగానే ఫస్ట్ హెడేక్గా ఉందని అయితే ఫస్ట్ అయితే టీనే తాగామండి. టీ తాగిన తర్వాతనే కొంచెం మైండ్ రిలాక్స్ అవుతుంది కదా అన్నట్టుగా టీ అయితే ఫస్ట్ తాగేసాము. ఎందుకంటే ఇక్కడ చార్మినార్ దగ్గర టీ అంటే స్పెషల్గా ఇదే షాప్లో మంచిగా ఉంటుంది అనేది అయితే నేను విన్నాను. ఈసారి అయితే టేస్ట్ కూడా చేశాను. మొత్తానికైతే ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్. బాయ్ గైస్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.